వీళ్ళ అధికారం కేవలం వాళ్ళ పదవిని పెట్టుకోవడానికి, వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ కుర్చీని కాపాడుకోవడం కోసం వాడుకుంటున్నారు తప్పితే ప్రజల కోసం వాడుకుంటున్నారా? ఇదంతా ఒక ఎత్తు అయితే 5 సంవత్సరాలైనా హంతకులకు ఇప్పటి వరకు శిక్ష పడలేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే మళ్ళీ అదే హంతకులకు ఈ రోజు మళ్ళీ జగనన్న గారు ఎంపీ టికెట్ ఇచ్చాడు అంటే ఇంకా ఏమన్నారు? అంటే ప్రజలు పిచ్చి వాళ్ళ? ప్రజలకు అర్థం కావటం లేదా? హంతకులకే టికెట్లు ఇచ్చారు అంటే అది అహంకారం కాదా? ఏమనుకోవాలి? అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డను నేను ఈ రోజు రాజకీయాలలో, కడప రాజకీయాలలో అడుగు పెట్టాను అంటే ఎందుకు పెట్టాను? ఎందుకంటే మళ్ళీ హంతకుడు అవినాష్ రెడ్డి మళ్ళీ చట్ట సభలకు వెళ్లకూడదు కాబట్టి, హంతకులైన అవినాష్ రెడ్డి మళ్ళీ గెలవకూడదు కాబట్టే ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ అడుగు పెట్టింది. నేను మాటిచ్చి చెప్తున్నా, మీరు ఆశీర్వదించండి. రాజశేఖర రెడ్డి గారు కడప బిడ్డ, వివేకానంద రెడ్డి గారు కడప బిడ్డ, నేను కూడా ఇక్కడ పుట్టిన బిడ్డను, కడప బిడ్డను, రాజశేఖర రెడ్డి బిడ్డను. మీరు ఆశీర్వదించండి, మీ బిడ్డనవుతా, మీకు బలం అవుతా. ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు మీకు సేవ చేశారో, అందుబాటులో ఉన్నారో, రాజశేఖర రెడ్డి బిడ్డగా చెప్తున్నా, మీరు గెలిపించండి. మీకు అందుబాటులో ఉంటా, మిమ్మల్ని నా భుజాన మోస్తా, మీకు అండగా నిలబడతా. మీకు ఏ కష్టం వచ్చినా మీ ఎంపీగా, మీ నాయకురాలిగా, మీ పక్షాన నేను కొట్లాడడానికి నేను రెడీ.